రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్. మీరు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయలేదా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఉచితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ కేవైసీ ఎలా చేయాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఎలాంటి పత్రాలు అవసరం, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు గడువులోగా తమ ఈ కేవైసీని ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను తీసుకుని స్థానిక రేషన్ డీలర్ వద్ద లేదా సమీపంలోని మీ సేవా కేంద్రానికి గాని వెళ్లి బయోమెట్రిక్, ఐరిస్ ద్వారా ఉచితంగా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువులోపు ఈ కేవైసీ పూర్తి చేయని వారికి భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, ఇతర సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా మార్చడమే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నకిలీ, డూప్లికేట్ రేషన్ కార్డులను గుర్తించి తొలగించడంతో పాటు నిజంగా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఈ చర్యలు చేపట్టింది. అందుకే ప్రతి రేషన్ కార్డు సభ్యుడి వివరాలను ఆధార్తో ధృవీకరించే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రంలో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.